కోడి రామకృష్ణ ఈ పేరు వింటే చాలు ఆయన తెరకెక్కించిన కుటుంబ కథా చిత్రాలు చప్పును గుర్తుకు వస్తాయి. గోల్డెన్ జూబ్లీ డైరెక్టర్ అన్న టైటిల్ స్ఫురిస్తుంది. కోడి తలకట్టు గుర్తుకు రాక మానదు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కోడి రామకృష్ణ సొంతం. మార్చి 22న కోడి రామకృష్ణ 75వ జయంతి. ఈ సందర్భంగా చిత్రసీమలో కోడి రామకృష్ణ పయనం ఎలా సాగిందో చూద్దాం. శతాధిక చిత్రాల దర్శకునిగా సాగిన కోడి రామకృష్ణ సినిమాల ద్వారా ఎందరో చిత్రసీమలో తమ ఉనికిని చాటుకున్నారు. ప్రతిభావంతులకి తగిన పాత్రలు ఇచ్చి జనం వారికి పట్టం కట్టేలా చేశారు కోడి రామకృష్ణ. ఆ వైనాన్ని తలుచుకున్నా మనసు పులకించిపోవలసిందే. కోడి రామకృష్ణకు గురువుకు తగ్గ శిష్యుడు అన్న బిరుదు కూడా ఉంది. ఆయన గురువు దర్శకరత్న దాసరి నారాయణరావు. దాసరిలాగే కోడి రామకృష్ణ సైతం చదువుకునే రోజుల నుంచి నాటకాల పట్ల ఆకర్షితులయ్యారు. నాటకాలు రాశారు, వేశారు, వేయించారు. ఏది చేసినా తనదైన మార్కు పలికిస్తూ సాగారు. ఆ ఉత్సాహమే కోడి రామకృష్ణను సినిమా రంగం వైపు ఆకర్షితులయ్యేలా చేసింది. దాసరి వద్ద కొన్ని చిత్రాలకు అసోసియేట్గా పనిచేసిన కోడి రామకృష్ణ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో దర్శకుడయ్యారు. చిత్రమేంటంటే దాసరిని దర్శకునిగా పరిచయం చేసిన నిర్మాత కె రాఘవనే కోడి రామకృష్ణను కూడా డైరెక్టర్ని చేశారు. తొలి చిత్రంతోనే దాసరికి మరపురాని విజయం లభించింది. అదే తీరున ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతోనే కోడి తనదైన బాణి పలికించేశారు. సదరు చిత్రంతోనే చిరంజీవికి మరింత పేరు లభించింది. తొలి సినిమాతోనే డైమండ్ జూబ్లీ సొంతం చేసుకున్న కోడి రామకృష్ణ ఆ తరువాత 2 ఏళ్లకు మంగమ్మ గారి మనవుడితో ప్లాటినం జూబ్లీ పట్టేశారు. అంతకు ముందు కోడి గురువు దాసరి నారాయణరావు ప్రేమాభిషేకంతో ప్లాటినం జూబ్లీ చూశారు. దానిని అధిగమిస్తూ కోడి రామకృష్ణ మంగమ్మ గారి మనవుడితో మరింత విజయాన్ని దక్కించుకున్నారు. మంగమ్మ గారి మనవుడితోనే నందమూరి బాలకృష్ణ హీరోగా జనం మదిని గెలిచారు. స్టార్ హీరోగా నిలిచారు. ఏ రంగంలోనైనా ద్వితీయ విఘ్నం లేకుంటే జైత్రయాత్ర ఖాయం అంటూ ఉంటారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో ఘన విజయం సాధించిన కోడి రామకృష్ణ వెంటనే 2వ సినిమా తరంగిణితోనూ మరో గోల్డెన్ జూబ్లీ తన ఖాతాలో వేసుకున్నారు. అలా వరుసగా 2 స్వర్ణోత్సవాలు చూసిన దర్శకుడు తెలుగునాట ఇప్పటిదాకా లేరనే చెప్పాలి. తరంగిణితో తెలుగునాట సుమన్కు స్టార్డమ్ దక్కేలా చేశారు కోడి రామకృష్ణ. చిరంజీవి, బాలకృష్ణ, సుమన్ వంటి హీరోలు స్టార్స్ గా మారడంలో కోడి రామకృష్ణ చిత్రాలు భలేగా పనిచేశాయి. అదే తీరున డాక్టర్ రాజశేఖర్ ను యాంగ్రీ యాంగ్మెన్ గా అప్పట్లో నిలిపింది కూడా కోడి రామకృష్ణ సినిమాలే అనవచ్చు. అంతకు ముందు రాజశేఖర్ ఏ సినిమాలో నటించినా కోడి తెరకెక్కించిన సినిమాలతోనే నటునిగా గుర్తింపు సంపాదించారు. అంకుశం సినిమాతోనే రాజశేఖర్ స్టార్స్ సరసన చోటు దక్కించుకున్నారు. కోడి రామకృష్ణ చేతి చలవేమో కానీ ఆయన తెలుగు తెరకు పరిచయం చేసిన వారెందరో తరువాతి రోజుల్లో స్టార్డమ్ చూశారు. యాక్షన్ కింగ్ గా పేరొందిన అర్జున్ ను తొలుత తెలుగు వారి ముందు నిలిపింది కోడి రామకృష్ణనే. ఆయన తెరకెక్కించిన మాపల్లిలో గోపాలుడు సినిమాతోనే అర్జున్ తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. తరువాతి రోజుల్లో టాలీవుడ్ లోనూ స్టార్డమ్ చూశారు. ఈనాడు సూపర్ స్టార్ గా సాగుతున్న మహేష్ బాబును తెరకు పరిచయం చేసింది కూడా కోడి రామకృష్ణనే. నటశేఖర కృష్ణ హీరోగా రూపొందిన పోరాటం సినిమాలో ఆయన చిన్న తమ్ముని పాత్రలో మహేష్ బాబును నటింపచేశారు కోడి రామకృష్ణ. ఆ సినిమా తరువాత అనేక చిత్రాలలో బాలనటునిగాను భలా అనిపించారు మహేష్ బాబు. నేడు నట నిర్మాతగా అలరిస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ సైతం కోడి రామకృష్ణ సినిమాతోనే తొలిసారి తెరపై తలుక్కుమన్నారు. తన బాబాయ్ బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ రూపొందించిన బాలగోపాలుడులో బాలనటునిగా నటించారు కళ్యాణ్ రామ్. ఆ సినిమాలోనే రాశి కూడా బాలనటిగా కనిపించింది. అంతకు ముందు పలు చిత్రాలలో నటించిన భానుచందర్కు అంతగా గుర్తింపు లభించలేదు. కోడి రామకృష్ణ తరంగిణిలో ప్రతినాయకునిగా నటించడం వల్లే భానుచందర్కు కాసింత పేరు లభించింది. ఆపై కోడి రామకృష్ణ తాను తెరకెక్కించిన ముక్కు పుడకలో భానుచందర్ను ఏకంగా విజయశాంతి, సుహాసిని సరసన హీరోగా నటింపచేశారు. ఆ సినిమా సక్సెస్ తోనే కొన్నాళ్ళు హీరోగా అలరించారు భానుచందర్. కోడి రామకృష్ణకి ప్రతిభావంతులంటే ఎంతో అభిమానం. ప్రతిభ ఎక్కడున్నా పట్టుకు వచ్చి పట్టం కట్టాలని తప్పించారు. కోడి తపనతో ఎంతోమంది తెరపై తలుక్కుమన్నారు. అప్పటికే తెరంగేట్రం చేసిన వారు కోడి సినిమాలతోనే తమ ప్రతిభని చాటుకున్నారు. నాటక రంగం అంటే కోడి రామకృష్ణకు ఎనలేని అభిమానం. రంగస్థలంపై రాటుదేలిన వారిని
తన చిత్రాల ద్వారా పరిచయం చేశారు. తన తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య నుంచే ప్రతిభకు పట్టం కట్టడం మొదలెట్టారు కోడి. ఆ సినిమా ద్వారానే ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావును నటునిగా పరిచయం చేశారు కోడి. ఆ చిత్ర విజయంతో గొల్లపూడి తనదైన బాణితో నటునిగా ఎంతలా అలరించారో వేరే చెప్పాలా. తన రెండో సినిమా తరంగిణితోనే శ్యామల గౌరిని తరంగిణి పేరుతో జనానికి పరిచయం చేశారు కోడి రామకృష్ణ. తరువాతి రోజుల్లో శ్యామల గౌరి ఎన్ని సినిమాల్లో నటించినా తరంగిణి హీరోయిన్ గానే గుర్తింపు సంపాదించారు. ఆపై శ్యామల గౌరి కొన్ని సినిమాల్లో కామెడీ రోల్స్ లోనూ రాణించారు. ఏది ఏమైనా తరంగిణి నాయికగానే జనం మదిలో నిలిచారు శ్యామల గౌరి. నందమూరి బాలకృష్ణతో పలు ఘన విజయాలు చూశారు కోడి రామకృష్ణ. దాంతో నటరత్న ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు తన తనయుడు కళ్యాణ చక్రవర్తిని కూడా నటనలో అడుగుపెట్టేలా చేశారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అత్తగారు స్వాగతంతోనే నందమూరి కళ్యాణ చక్రవర్తి హీరోగా పరిచయం కావడం విశేషం. తరువాత కూడా కోడి చిత్రాలతోనే కళ్యాణ చక్రవర్తి విజయాలను చూశారు. భారీ ఆకారంతో చూడగానే జడుచుకునేలా చేసే రామిరెడ్డిని తెరకు పరిచయం చేసింది కోడి రామకృష్ణనే. తాను తెరకెక్కించిన అంకుశం చిత్రంలో రామిరెడ్డి చేత విలక్షణమైన విలన్ పాత్రను పోషింపచేశారు కోడి. అంకుశం ఘన విజయంతో రామిరెడ్డికి అనేక అవకాశాలు తలుపు తట్టాయి. ఎన్ని సినిమాల్లో నటించినా రామిరెడ్డిని అంకుశం అనే పేరు తగిలించే జనం పిలిచేవారు. దీనిని బట్టే కోడి రామకృష్ణ మార్కు ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకున్న ప్రసాద్ కొన్ని సినిమాల్లో బిట్ రోల్స్ లో కనిపించారు. అయితే కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఆహుతి చిత్రంతో ప్రసాద్ కాస్త ఆహుతి ప్రసాద్ అయిపోయారు. తరువాత ఆహుతి ప్రసాద్ అనేక చిత్రాలలో తనదైన బాణీ పలికిస్తూ సాగారు. ఎవరు విలక్షణంగా కనిపించినా వారిని తన పాత్రలకు అనువుగా మలుచుకోవడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు కోడి రామకృష్ణ. తన దర్శకత్వంలో విజయబేరి మోగించిన భారత్ బంద్ చిత్రంతో కాస్ట్యూమ్స్ కృష్ణ తెరపై తలుక్కుమనేలా చేశారు కోడి. ఈ సినిమా తరువాత కాస్ట్యూమ్స్ పని వదిలి నటనలోనే సాగారు కృష్ణ. కోడి రామకృష్ణ దర్శకత్వంలోనూ కాస్ట్యూమ్స్ కృష్ణ సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగారు. కొత్త వారిని పరిచయం చేయడంలోనే కాదు, ప్రతిభగల పాతవారిని సైతం తన పాత్రలతో ప్రముఖులను చేసేశారు కోడి రామకృష్ణ. ఆయన సినిమాలతోనే ఎంతో పేరు సంపాదించి జనం మదిలో నిలిచిన వారు ఎందరో ఉన్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సరసన సైతం ఆడిపాడిన వైవిజయ తరువాతి రోజుల్లో పులుసు పాపగా పేరు సంపాదించారు. అందుకు కోడి రామకృష్ణ చిత్రాలే కారణమని చెప్పక తప్పదు. ఆయన సినిమాలతో పేరు తెచ్చుకున్న వారిలో సౌందర్య, ప్రేమ, బాబు మోహన్, పృథ్వీ వంటి వారు కూడా ఉన్నారు. వీరందరితో పాటు మరెందరో కూడా కోడి చిత్రాలతో ప్రేక్షకుల గుర్తింపు సంపాదించారు. అందాల భామ అనుష్క ఎన్ని చిత్రాలలో నటించినా కోడి రామకృష్ణ అరుంధతితోనే ఆమె కెరీర్ మేలిమలుపు తిరిగింది. ఇందులో జేజమ్మగా అనుష్క అభినయం అన్ని వర్గాల వారిని అలరించేలా తీర్చిదిద్దారు కోడి. ఈ సినిమా తరువాత అనుష్క తనదైన అభినయంతో అలరించిన తీరును ఎవరూ మర్చిపోలేరు. ప్రతిభకి పట్టం కట్టాలని తప్పించిన కోడి రామకృష్ణ ప్రతిభకి జేజేలు పలికారు జనం. ఆయన సినిమాలు ఎన్నెన్నో రచించాయి, రికార్డుల పర్వం. ఈనాటికి చెక్కు చెదరని రికార్డులు సొంతం చేసుకుని సినీ ఫ్యాన్స్ మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు రామకృష్ణ. తెలుగు చిత్రసీమలో పలు తరిగిపోని చెరిగిపోని రికార్డులు సొంతం చేసుకున్నారు కోడి రామకృష్ణ. తొలి సినిమాతోనే 500 రోజులు చూసిన ఏకైక దర్శకునిగా కోడి రామకృష్ణ నిలిచారు. చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ తొలి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఆ రోజుల్లో భలేగా సందడి చేసింది. ఈ చిత్రం హైదరాబాదులో ఉదయం ఆటలతో కలిపి 511 రోజులు ప్రదర్శితమైంది. తొలి సినిమాతోనే డైమండ్ జూబ్లీ చూసిన కోడి రామకృష్ణ తన రెండో చిత్రం తరంగిణితోనూ గోల్డెన్ జూబ్లీ చూశారు. అంటే వరుసగా 2 సినిమాలు రన్నింగ్ లో 365 రోజులు ప్రదర్శితమయ్యాయి. ఈ రికార్డు కూడా ఇప్పటి వరకు ఏ డైరెక్టర్కు లేకపోవడం గమనార్హం. తెలుగు చిత్రసీమలో ఇప్పుడంటే 1000 రోజులకు పైగా ప్రదర్శితమైన చిత్రంగా లెజెండ్ వచ్చింది. కానీ ఒకప్పుడు తెలుగునాట రెగ్యులర్ షోస్ తో 560 రోజులు ఆడిన వన్ అండ్ ఓన్లీ మూవీగా మంగమ్మ గారి మనవడు నిలిచింది. బాలకృష్ణతో కోడి రామకృష్ణ తెరకెక్కించిన తొలి చిత్రం మంగమ్మ గారి మనవడు. దాంతోనే తన ఫస్ట్ ప్లాటినం జూబ్లీని చూపించారు కోడి. ఇప్పటికీ హైదరాబాద్లో అత్యధిక రోజులు ప్రదర్శితమైన తెలుగు చిత్రంగా మంగమ్మ గారి మనవడు నిలిచే ఉండటం విశేషం. ఒకే హీరోతో ఒకే బ్యానర్లో వరుసగా 4 సినిమాలు 300 రోజులకు పైగా ఆడేలా చిత్రాలు తీయడం అంటే ఎవరికి సాధ్యమవుతుంది? అది తెలుగునాట కోడి రామకృష్ణ ఒక్కడికే సాధ్యమైందని చెప్పవచ్చు. ఎస్ గోపాల్ రెడ్డి సంస్థ భార్గవ ఆర్ట్స్ లో బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ తీసిన మంగమ్మ గారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మామయ్య చిత్రాలు 300 రోజులకు పైగా ఆడాయి. వీటిలో మువ్వగోపాలుడు
బాలగోపాలుడు మినహాయిస్తే మిగిలిన 3 చిత్రాలు గోల్డెన్ జూబ్లీస్ కావడం విశేషం. తెలుగు చిత్రసీమలో అత్యధిక గోల్డెన్ జూబ్లీస్ కలిగిన దర్శకునిగాను రికార్డు సృష్టించారు కోడి రామకృష్ణ. చిరంజీవితో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, బాలకృష్ణతో 3 గోల్డెన్ జూబ్లీస్, సుమన్తో తరంగిణి, అర్జున్తో మాపల్లిలో గోపాలుడు వెరసి 6 గోల్డెన్ జూబ్లీస్ కలిగిన ఏకైక దర్శకునిగా నిలిచారు కోడి. వీటిలో మంగమ్మ గారి మనవుడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మావయ్య చిత్రాలు రెగ్యులర్ షోస్తో ఆడాయి. మిగిలినవి నూన్ షోస్తో నడిచాయి. ఏది ఏమైనా కోడి రామకృష్ణ తెలుగునాట గోల్డెన్ జూబ్లీ డైరెక్టర్గా నిలిచారు. తెలుగునాట కోడి రామకృష్ణ కంటే ముందే గ్రాఫిక్స్ తో మాయాజాలం చేసిన వారున్నారు. అయితే గ్రాఫిక్స్ తో బంపర్ హిట్స్ చూడవచ్చు అని చాటింది కోడి రామకృష్ణ అనే చెప్పాలి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన అమ్మోరు, దేవి, అరుంధతి వంటి చిత్రాలలో గ్రాఫిక్స్ ఏ తీరున ఆకట్టుకున్నాయో చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో కోడి సినిమాలతోనే గ్రాఫిక్స్ కు ఓ స్పెషల్ క్రేజ్ నెలకొందని చెప్పవచ్చు. ఏది ఏమైనా తెలుగు సినిమా రంగంలో రికార్డుల కోడిగా ఆయన నిలిచిపోయారు. కోడి రామకృష్ణ తెరకెక్కించిన సినిమాలన్నీ జైకేతనం ఎగురవేయలేకపోయినా ఈనాటికి ఆయన చిత్రాలెన్నో జనం మదిలో చిందులు వేస్తూనే ఉన్నాయి. టాలీవుడ్లో శతాధిక చిత్రాలు తెరకెక్కించిన కొద్ది మంది దర్శకుల్లో కోడి రామకృష్ణ తనకంటూ ఓ స్పెషాలిటీ సాధించారు. భౌతికంగా కోడి రామకృష్ణ లేకపోయినా ప్రేక్షకుల మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు. భావితరాలు సైతం కోడి రామకృష్ణ సినిమాలను చూసి జేజేలు పలుకుతారని చెప్పవచ్చు. ఇది ఇవాల్టి మహా స్పెషల్ విశేషాలు.